ఏ గ్రూప్ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ నరహరి ఈ యొక్క చిన్న కులాలు, యాచక కులాలు, వృత్తి కులాలకి అన్యాయం చేయొద్దని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు అన్యాయం చేస్తూ ఉంది. కులగణన కూడా ఇప్పుడు ఆ లెక్కలు తీయకుండా ఈ ఎలక్షన్లకు సర్పంచ్ ఎలక్షన్లో పోతుంది. అది న్యాయమైన చర్య కాదు. మా సంఖ్య తెలిస్తేనే చిన్న సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ న్యాయం జరిగే అవకాశం ఉంది. లేని ఏడలా మళ్ళా 100 ఏళ్ళు మా ఈ కులాలు అదే మనం రాజకీయానికి ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా మళ్ళా కోల్పోతుంది. ఆ పర్సంటేజ్ కూడా ఇమ్మీడియట్ గా తేవాలి. ఒకటి. రెండవది, ముద్దురాజు కులాలకి మేము శత్రువులం కాదు. మా కడుపు కొట్టే పని వాళ్ళు చేయొద్దు. వాళ్ళకి కావాల్సిన సంఖ్య ఎక్కువ ఉంది, అన్ని వర్గాలలో ఉన్నారు. యాచక కులాల్లో వచ్చి మీరు కలిస్తే మా కులాలు 57 కులాలు మళ్ళీ గత్యంతరం లేని పరిస్థితిలో మేము పోరాటానికి వస్తున్నాము. మీరు పెద్ద బుద్ధితో మీరు ఆలోచించి ఈ యొక్క విరమించుకొని ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంకు చూసి వాళ్ళని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కలుపుతామనే ప్రగల్భాలు పలుకుతున్నారు. అది కాని చర్య ఎందుకంటే అన్ని ఇప్పుడు కోర్టు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కలిపాడో కోర్టు కూడా ఈయన అన్యాయము, ఈ కులాలకు అన్యాయం జరిగిందనే కోర్టు కొట్టేయడం జరిగింది. మళ్ళా తిరిగి వాళ్లకు ధనబలం ఉందని వెళ్ళేసి కోర్టులను ఆశ్రయించి, రాజకీయాలను ఆశ్రయించి వాళ్ళని పదవులలో పెట్టి మాకు ఒక చిచ్చు పెట్టదని పదే కోరుతున్నాం. ఈ రోజు సిద్దిపేటలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా వాళ్లకు చించేసే, ఏ గ్రూప్ చించేశారంటే వాళ్ళు చూడండి, ఈ రోజు ఏ గ్రూప్ లా మానవులు ఉన్నారు వాళ్ళని చించేసే అంటే ఒక దౌర్భాగ్య స్థితి ఎంత వాళ్ళకి ఇరిటేషన్ లో ఉన్నారనేది మీరు ఆలోచించండి. మేము అలాంటి పని చేయం. చిన్న కులాలైనా 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చిన ఆయన మనకు గుడిసెల్లో ఉండి ఆయన మనకు అభివృద్ధి ఫలాలు కానీ విద్యలు కానీ ఏదైనా లేదు. మీరు కావలిస్తే ముద్దురాజు గారిని వేరే ఎక్కువ పర్సెంటేజ్ తీసుకోండి, కానీ మా కులాలలో పదే ఈ రోజు అదే పని. రోజు పెద్ద నాయకులు కూడా హామీ ఇవ్వడము, మళ్ళీ వీళ్ళు ముందుకెళ్ళడం, అది జరగకుండా చేసేసి నెక్స్ట్ ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఉన్నాయో దానికి స్థానిక సంస్థల్లో మాకు ఈ యొక్క రిజర్వేషన్ మన కులగణ అయిన తర్వాతనే వాళ్ళకి ఎన్నికలు వెళ్దామని సీఎం గారికి కానీ మనకు కోరుతున్నాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా మాకు కులగణన చేయొద్దు అన్నది దుర్మార్గ చర్య. వాళ్ళు కూడా మా కులగణన ఒక పందికి, ఒక కుక్కకు, ఒక దానికి అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. కానీ మా మానవ జాతి, మా చిన్న కులాలకు కూడా మీకు అంత ఎందుకో లెక్కలు తీయడానికి ఏమైనా బరువా? దేశాల్లో మేము లేమా? మాకేమో జాతి లేదా? మాకు హక్కులు లేవా? ఓటు లేదా? మీకేస్తున్నాం కదా ఓటులు. మాకు ఒక రాజకీయ అధికారం కానీ ఏదో కానీ మీరు ఇచ్చినట్లయితేనే ఒకటి. రెండవది, ఈ వేదిక నుంచి చెప్తున్నా, ఈ రోజు స్థానిక సంస్థలో మాకు అన్యాయం జరిగితే ఈ యొక్క మా 57 కులాలు ప్రతి సర్పంచ్కి ఇండిపెండెంట్ గెలిపించే బాధ్యత 57 కులాలు. ఈ 57 కులాలకు ఎవరు మాకు వ్యతిరేకం ఇచ్చిన బుద్ధి చెప్తామని గంట పదవ ఈ సిద్దిపేట వేదిక నుంచి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు హెచ్చరిక. మీరు మాకు అన్యాయం జరిగిందంటే ఈ రాబోయే ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్తామని చెప్తూ మీరు మరొకసారి మీ అందరి తరఫున మనవి చేస్తూ మీడియా మిత్రులకు కూడా పదే మాకు ఒక మంచి పెద్ద అక్షరాలతో రాయాలని మేము చెప్తూ జై బీసీ. నా పేరు గడప శ్రీహరి. నేను ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా మా బీసీఏ కులాల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మేము ఐక్యంగా ఉండడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశాము. మేము ఖబర్దార్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అయ్యా, మీకు ముద్రాజులను తీసుకొచ్చి బీసీలో కలపాల్సిన అవసరం లేదు. మరి బీసీఏ కులాలు ఉన్నటువంటి 57 కులాలు ఏవైతే ఉన్నాయో మరి వాటి ఓటు బ్యాంక్ రాజకీయం కూడా, ఓటు బ్యాంక్ కూడా వాటికంటే ఎక్కువ ఉంటుంది. మరి మీకు ముద్రాజులే కావాలనుకున్నప్పుడు మరి మా ఓటు మీకు అవసరం లేదా? మరి ఖబర్దార్ మేము ఇంతకుముందే చెప్తున్నాం. అదేవిధంగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా మా ఓటు బ్యాంక్ రాజకీయంతో ఓటుగట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. మరి దయచేసి మీరు మీ పాపం గడుపుకోవడానికి ఓటు బ్యాంక్ రాజకీయం కొరకు
ఈ కులాలలో చిచ్చులు పెట్టొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా ముదిరాజు సోదరులకు కూడా మేము వ్యతిరేకమేం కాదు. మరి మేము మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాపాడుకోవడానికే మేము ప్రయత్నం చేయవలసి వస్తున్నది ఇంతవరకు. మరి మాకు గొంతుగా కోరికలు లేవు, మేమేం కోరడం లేదు. కాబట్టి మరి దయచేసి మీరు మీకున్నటువంటి రిజర్వేషన్ మీరు వాడుకుంటూ మా రిజర్వేషన్లోకి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడం భావ్యం కాదని చెప్పి మనవి చేస్తూ, మరి ఈ విధంగా ఇక ముందు కూడా మేమందరం ఐక్యంగా ఉంటామని చెప్పేసి మరి రాబోయే కాలంలో మేము చేయవలసినటువంటి పనులు సాఫీగా మేము జరుపుకోవడానికి ఈ ఐక్యమత్యాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. మాకు సిద్దిపేటలో జరిగిన విషయము నిజంగా జీవితంలో గుర్తుపెట్టుకుంటాం. బ్యానర్ చించడము అనేది చాలా చెడ్డది, మంచి పని కాదు. మేము ప్రపంచంలో కూడా ఒక మానవులో బతుకుతున్నాం, తెలంగాణలో బతుకుతున్నాం. మా కులవృత్తులు కావచ్చు, మా సంఖ్య తక్కువ ఉండొచ్చు, మాకు విద్య లేకపోవచ్చు, మేము భిక్షాటం కావచ్చు, బిచ్చడెత్తుకునొచ్చు కావచ్చు కానీ ఈ విధంగా చేయడం అనేది చాలా అవమానకరము. మిమ్మల్ని మేమేమనలే. మీరు 100% కాకుండా 200% తెచ్చుకోండి. మీరు 1000 కోట్లు అడిగినారు, మొన్న పేపర్లు వచ్చింది. మీరు ఇంకా 50 మంది, ఇప్పటికే సుమారుగా 50 మంది ఉంటారు ప్రజాప్రతినిధుల్లో. మీరు ఇంకా 50 కాకుండా 100 తెచ్చుకోండి. కానీ మా ప్రజాప్రతినిధులు లేరు. మాకు ఇప్పుడు మా అధ్యక్షులు అన్నట్టుగా మా సర్పంచులు కూడా లేరు, ఎవరు లేరు. మరి ఈ అనాథలైనటువంటి కులములో భిక్షకులాలు వచ్చి ఇంకా భిక్షం ఎత్తుకుంటాము, మా దాంట్లో తీసుకొని తింటామంటే అది మంచి పద్ధతి కాదు. మరి కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదించిన, రాష్ట్ర ప్రతిపాదించిన, డిక్లరేషన్ చేసిన డిక్లరేషన్లు ఏవి నిలబడవు. న్యాయస్థానం ఒకటి ఉంది. విద్యా వైద్యము న్యాయము ఏ ప్రాంతంలో సన్నగిలుతుందో అది దరిద్రమైపోతుంది. ఆ దేశంలో అరాచకమైపోయి ఉద్యమాలు వస్తాయి. విద్యా వైద్యము న్యాయం, ఈ మూడిటి కట్టుబడి ప్రభుత్వాలు ఉండాలి, ప్రజలు ఉండాలి. కాబట్టి మేము న్యాయమైనటువంటి కోరికను కోరుతున్నాము. ఇంతేకాకుండా మేము ఒకటి అనుకున్నాం, మా 50 కుల బీసీఏ గ్రూపుల తరఫున మేము ఇందిరాబాద్ నుంచి రవీంద్రబాద్ వరకు మా కుల ప్రదర్శనతో సహా తీసుకొని ఒక రోజున ప్రదర్శన ఊరేగింపు కూడా చేయాలని చెప్పి ప్రతిపాదించడం. రవీంద్రబాద్ వరకు అది సక్సెస్ చేయడానికి మా సంఘీయులందరూ 50 కులాల వారు సిద్ధంగా ఉన్నారు. వాటికి అందరూ సహకరించాలని చెప్పి పత్రిక ముఖంగా మీకు ఈ రోజు నేను ప్రతిపాదిస్తున్నాను. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీసీఏలో ఉన్న 57 కులాల హక్కుల కోసం, వారి చైతన్యం కోసం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్రంలోని వివిధ హోదాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగులు మరి ప్రొఫెసర్లు అందరూ కలిసి మా సదస్సును విజయవంతం చేయడం కోసము, మా అట్టడుగు వర్గంలో ఉన్న సంచార జాతుల కోసము, భిక్షణ కుటుంబాల కోసము, వాళ్ళకు ఒక మంచి సందేశం ఇవ్వడం కోసము దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వారి సందేశాన్ని సిద్దిపేట జిల్లాలో ఉన్న సంచార జాతులు ఒక చైతన్యవంతమై ఈరోజు వీరి 57 కులాల హక్కుల కోసము, ఈ హక్కులను భంగం కలిగించే ముదిరాజు కులాలను ఇందులోకి రాకుండా అడ్డుకట్ట వేయడం కోసము జిల్లాలో చైతన్యవంతమైన సమాజం తయారు చేయడం కోసం మా వంతు కృషి చేస్తాము. ఎందుకంటే బీసీఏలో అన్ని సంచార కులాలు, అర్ధ సంచార కులాలు, భిక్షణ చేసే కులాలు ఉన్నాయి. కాబట్టి వారి పొట్టగొట్టకుండా ఈ బీసీఏలోకి ముదిరాజులు రావడం అంటే ఒక బలహీనుని మీద బలవంతుడు యుద్ధం చేసినట్టే. కాబట్టి మీకు రాజ్యాధికారంలో వాటా కావాలన్నా, రిజర్వేషన్ పెంచాలన్నా ఆ ఉన్న కోటల్ని మీరు పెంచమని డిమాండ్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు బీసీఏలోకి వచ్చి మా పొట్టగొట్టి మీరు ఏదో బాగుపడతామనేది అది సరి అయింది కాదు. ఈరోజు మేము ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానీయులైన ఛత్రపతి షాహు మహారాజ్, పెరియర్ రామస్వామి లాంటి మా గొప్పలు, పూలే మరియు అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి ఫోటోలు వేసుకొని వారి ఆదర్శంలో వారు చెప్పిన మార్గంలో మేము ప్రయాణించాలని మేము ఒక ఫ్లెక్సీ కట్టుకుంటే ప్రెస్ క్లబ్ ముంగట ఈ అహంకారమైన, ఈ మొత్తం అన్యాక్రాంతమైన ఒక ఆర్థిక రాజకీయ బలవంతులను చూయించుకోని కోసము ఒక దండయాత్ర చేసినట్టు ప్రెస్ క్లబ్ మీద ముదిరాజు కులస్తులు మన సోదరులు వచ్చి ఆ ఫ్లెక్సీలు, మానీయుల ఫ్లెక్సీలు చింపడము అది చట్ట విరుద్ధమైన చర్య. కాబట్టి బీసీ హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. ఇక ముందు ఇట్లాంటి జరిగితే చట్టపరమైన చర్యలు మీ మీద తప్ప మీ మీద చర్యలు తీసుకుంటే మళ్ళీ మా బీసీ సోదరులుగానే మేమే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అట్లాంటి రాజకీయ కక్ష సాధింపు కోసం మీరు పాల్పడొద్దని ముదిరాజు సోదరులకు మేము విన్నవిస్తున్నాము. మీరు బీసీ గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద మీ
ముదిరాజు కులస్తులు కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. మీరు ఆ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. మా బీసీలో వాటా ఎంతో, రిజర్వేషన్ ఎంత కోసం మీరు కొట్లాడండి. మేము కూడా బీసీ హక్కులలో మీకు సపోర్ట్ ఉంటాం, కానీ మా పొట్ట కొట్టడం మీకు సరి అయింది కాదు, నీతిమాలిన చర్యగా మేము భావిస్తున్నాం. మీరు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీలో కీలకంగా ఉన్న ఈటల రాజేందర్ ఉన్నారు, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా శ్రీహరి లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి చాలా మంది మాజీ మంత్రులు ఉన్నారు. మీరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి బీసీఏలో రిజర్వేషన్ పెంచాలి. దానికోసం మనం అందరం ఐక్యంగా పోరాడదాం. కానీ మీరు ఏదో చిన్న వీరవిష్క మీద బ్రహ్మస్తం మోపినట్టు సరి అయింది కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇక ముందు ఇట్లాంటివి జరిగితే మాత్రము చట్టం ప్రకారం, చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం మీ మీద చర్యలు తీసుకోవడానికి మేము వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. హక్కుల వేదిక, బీసీఏ హక్కుల వేదిక, జై బీసీఏ, జై బీసీఏ, బీసీఏ కులాల ఐక్యత.